శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం. ఈరోజు మనం 3వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఆత్మ సంయమ యోగం. చాలా చక్కటి అధ్యాయం. 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, యోగమును అనగా జ్ఞానయోగమును లేక ధ్యానయోగమును ఎక్కదలంచిన పొందగోరినటువంటి మునికి అనగా మననశీలునకు కర్మ సాధనమనియు, దానిని బాగుగా ఎక్కినట్టి మునికి ఉపరతి కర్మ నివృత్తి సాధనమనియు చెప్పబడినది. ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. జ్ఞానయోగమును గాని ధ్యానయోగమును గాని సాధించుటకు నిష్కామ కర్మయోగము సాధనముగా చెప్పబడినది. ఇదే మనకు పెట్టుబడి. ధ్యానయోగమందు లేక జ్ఞానయోగమందు ఒకంత నిలుకడును పొందిన వానికి దాని ఎందింకను దృఢత్వమునందుటకై కర్మ నివృత్తి రూపమగు శమము అనగా శాంతి చిత్తోపరతి సాధనముగా చెప్పబడినది. దీనిని బట్టి సాధకుడు ధ్యానయోగమందు ప్రవేశమును పొందుటకు వలసిన చిత్తసిద్ధి కొరకై నిష్కామ కర్మయోగమును ప్రారంభమున శీలించవలసినదే. తప్పకుండా శీలించవలసి ఉన్నది. ఆ పిదప ధ్యానమందు ఒకంత నిలుకడ చేకూరినప్పుడు ఇక కర్మ అనుష్ఠానమును తగ్గించుచు కర్మ నివృత్తి రూప చిత్తోపవృత్తిని పెంచవలయను అని మనకు భగవానుడు బోధించాడు. సాధనకు చిత్తశుద్ధిని కలిగించు వరకు నిష్కామ కర్మానుష్ఠానము ప్రారంభములో చాలా ఉపకరించును. ధ్యాన ప్రవేశ స్థితి వరకు అతనిని కొనిపోయి ఆ పిదప కర్మానుష్ఠాన అచటనే నిలిచిపోవును. ఆ పిదప కర్మ నివృత్తి రూప చిత్తోపరతి అనగా శమము అతనికి శాంతి ఇంకను పైకి ధ్యానారూఢ స్థితికి కొనిపోవును. అనగా అతని బాహ్య కర్మ నివృత్తి సంభవించి శ్రవణ మనన నిరుధ్యాస రూప అంతరంగ ప్రయత్నములు ప్రారంభించునని మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సమయమున అతని చిత్తము ఇక కర్మ కలాపములందు ప్రీతి గొనక కర్మ నివృత్తి ఎందే ప్రీతి గొనును. దృష్టిని బహిర్ముఖముగా పోనీయక అంతర్ముఖమునర్చి చిత్తశాంతిని కోరుచుండును. అట్టి శమమే అతనికి ధ్యానయోగమందు క్రమముగా నిస్సంకల్ప స్థితిని కలిగించి ఆత్మస్వరూప అనుభవమునకు తీసుకొని పోగలదు. కాబట్టి ఆధ్యాత్మ రంగమున ప్రారంభ స్థితిలో ప్రతి వాడును పుణ్య కార్యాచరణ నిష్కామ కర్మాచరణ తప్పక చేయవలసినదే. ఇందులో సందేహమే లేదు. అట్లు చేయనిచో చిత్తమున తమస్సు సోమరితనము ప్రవేశించుటచే అది జడప్రాయమై జ్ఞానయోగమందు గాని ధ్యానయోగమందు గాని ప్రవేశించుట కనర్హమయుండును. కురువుపై ఒక కురుపుపై ఏర్పడిన పక్కు, ఆ పొక్కును
కాలక్రమమున తాను ఎంతట అదే రాలిపోవలెను కాని బలత్కారముగా ఆ పుండు పైన ఉన్నటువంటి పొక్కును బలత్కారముగా లాగిన ఊడదీసినచో పుండు ఇంకా బలమై పెద్దదై మనకు చెడుపు చేయును కదా. అట్లే ధ్యానమందు కూడా నిలకడ కలిగినప్పుడు మాత్రమే కర్మ దాని ఎంతట అదియే తొలగిపోవును. అపరిపక్వ దశలోనే దానిని తొలగించినచో లక్ష్య ప్రాప్తి చేకూరదు. కావున ప్రారంభమున సత్కార్యములను చేయుచూరాగా చిత్తముకు శుద్ధమై ధ్యానమందెప్పుడు ఒకంత నిలుకడ ఏర్పడునో అప్పుడిక కర్మానుష్ఠానమును తగ్గించి ఉపరతిని తానంతటా అదే ఉపశమిస్తుంది. ఆ కోరికలు అనేది బలత్కారంగా తగ్గించాల్సినటువంటి అవసరము లేదు, బలత్కారములుగా కర్మములు ఆపేయాల్సినటువంటి అవసరము లేదు. కావున మనము కర్మములను కొనసాగిస్తూనే ఉండాలి. నీలో ఆ పరిపక్వత దశ ఏర్పడినప్పుడు కర్మములు చేస్తూ కూడా కర్మములలో వచ్చేటువంటి ఫలితాన్ని కోరుకోకుండా నిష్కామ కర్మ చేసే స్థితికి వచ్చే వరకు కర్మములు చేస్తూ ఉండవలసినదే. అంతర్ముఖమనర్చాలి నీ యొక్క మనసుని, విచారణ ధ్యానాదులను కావ్యంపవలెను. అప్పుడు క్రమముగా ధ్యానమందు ఆరూఢత్వము కలిగి ఆత్మస్వరూప అనుభవము కలుగగలదు. ఆరురుక్యపు అనగా ప్రారంభ దశ, యోగారూఢయత్నపరుడు అనగా మధ్యమ దశ, యోగారూఢుడు అనగా అంతిమ దశ. ఇందు మొదటి ఇరువరు సాధకులను గూర్చియు ఈ శ్లోకమందు వచింపబడినది. ప్రథమ దశ ఎందు బాగా అనుభవము పొందనిదే మధ్యమ దశ ఎందు గాని అంతిమ దశ ఎందు గాని విజయమును పొందలేడు. ప్రాథమిక పాఠశాలలో విద్య ఎందారి తేరినవాడు ఉన్నత పాఠశాల ఎందలి విద్యను గడింపజాలడు కదా. కాబట్టి ఆధ్యాత్మ రంగమున నడక ప్రారంభించిన వాడు కర్మలను వదలక నిష్కామముగా వానిని ఆచరించుచు కొంత పరిపక్వ దశ ఏర్పడినప్పుడు కర్మ నివృత్తి అవలంబించి అంతర్ముఖుడై ముందునకు సాగవచ్చును. చిత్తము అంతర్ముఖమైనప్పుడు కర్మ ఆచరించుటకు కూడా సాధ్యపడదు. అతరి కర్మ భారభూతమగు తోచును. కర్మ అనేది భారంగా తోస్తుంది. కర్మ నివృత్తికి అదియే సరి అయిన సంలగ్నము, అంతకు ముందు కాదు. ఈ విషయమును సాధకులు బాగుగా గెత్తి ఎందుంచుకొనవలెను. యోగారూఢుని లక్షణములను వచించుచున్నాడు భగవానుడు 4వ శ్లోకమందు. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.